రవికుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ చూశారు. నిజం చెప్పాలంటే ఈ గెలుపోవడం పక్కన పెట్టండి, పర్సంటేజ్ వచ్చే ఓట్లు ఎన్నటువంటి లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా అన్నటువంటిది అనిపిస్తోంది. ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కొంచెం దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్కి గీటరాయిగా, అంటే వాళ్ళు తీసుకున్న విధానం కూడా ఏ విధంగా ఉందంటే, వాళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా కూడా వాటికి ఎంతైతే ఆ పథకాలు అమలుకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బులన్నీ ఎలక్షన్లో పంచేసారు. జూబ్లీస్ ఎలక్షన్లో పంచేసారు. ఈ పంచుడు విధానం కూడా ఏ విధంగా ఉందంటే, నేను జూబ్లీస్లోనే ఉంటా. జూబ్లీస్లో నేను అక్కడ అదే నియోజకవర్గంలో పుట్టినా పెరిగినా, నాకు అన్ని డివిజన్లతోటి నాకు బాగా పరిచయం. కానీ ఇక్కడ నేను ఓటర్ నేను మక్తల్ ఓటర్ని. అయితే కాకపోతే ఏంటంటే, నేను బోరబండకి ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన. బోరబండలో సైడ్ 3కి సంబంధించిన ఒక 10 బూత్ అంటే 10,000 ఓట్లకు నేను ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన. ఎక్కువగా ఉండే ఈ డైలీ వర్కర్స్ కావచ్చు, లేబర్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, యూత్ కూడా బాగుంటారు. యూత్ కూడా అంటే చదువుకున్న యూత్ కావచ్చు, ఉద్యోగాలు చేసే యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగుంటారు. అందరినీ కూడా మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీరు చూస్తుంటే కొంచెం జుగుప్సాకరంగా అనిపించింది నాకు. చాలా జుగుప్సాకరంగా అనిపించింది. ఇంతగా తల్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నిక కోసము ప్రభుత్వం ఉన్నటువంటి అధికార పార్టీ అంతగా దిగజారాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ నిజంగానే మీకు ఎన్నిక గెలవాలని అనుకుంటే మీరు చేసిన అభివృద్ధి గురించి, మీరు చేసిన పథకాల అమలు గురించి, మీరు ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడాల్సిందే. ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు ఒకటి మన సాయిబాబా కృష్ణకాంత్ పార్క్ సాయిబాబా గుడి దగ్గర కావచ్చు, అదేవిధంగా రహమత్ నగర్లో కావచ్చు, ఎర్రగడ్డలో జరిగిన ఇంకొక దాంట్లో కావచ్చు, ఎక్కడ కూడా మీరు చూడండి, ఆయన పథకాలను నేను 100% అమలు చేసినా, నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నా అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలేదు. పథకాలు రద్దయితాయి అంటే భయం. అంటే చూడండి, ఈ స్ట్రాటజీ, దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ వస్తే పథకాలు రద్దయితాయి, బీజేపీ వస్తే పథకాలు రద్దయితాయి. ఈ పథకం 2,500 పోతుంది, పింఛన్ పోతుంది, ఇందిరమ్మ ఇల్లు పోతాయి, అన్నీ పోతాయి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కూడా నేను చేసినా నాకు ఓటేయని అని చెప్పేసి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. మీరు ప్రతి ఒక్క మీటింగ్ ఇప్పుడు భయపడి కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. రెండు ఎన్ని రకాలుగా మభ్యపెట్టిందంటే, అంటే ఒకటేమో ఉన్న పథకాలు అమలు కావేమో ఒక భయం, పథకాలన్నీ కూడా రద్దయితాయేమో ఒక భయం. ఇంకోటి ఈ డబ్బు పంచే విషయంలో ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నారండి వీళ్ళు. ఎప్పుడైతే ఉప ఎన్నిక వస్తుంది అన్న ప్రతి రోజు ఓటుకు 2,500 రూపాయలు, ఓటుకు 2,500 రూపాయలు. మా ఇంటికి వచ్చారు, మా అమ్మ దగ్గర. అంటే నాకు లేదు, మా ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, మా అమ్మ ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చారు. అంటే పరిచయం ఉన్నది, కాంగ్రెస్ అభ్యర్థితో పరిచయం ఉన్నది కాబట్టి 2,500 రూపాయలు ఇవ్వడానికి వీడియో తీసి మా కొడుకు పంపిస్తా అని చెప్పిందంట మా అమ్మ. వీడియో తీసి మా కొడుకు పంపిస్తా అని చెప్పింది. అంతెందుకండి, మీకు కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళారు. బస్తీల్లో అంటే పంచుతారు, అది ఒక రకంగా సరే, ఓకే, అది మామూలుగా రెగ్యులర్ ప్రాక్టీస్ అనుకుందాం. కాలనీల్లో పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండే కాలనీల్లో, అంతకుముందు పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా కలిసి, అరే నేను ఇంకా విచిత్రం చెప్తాను, ఒక డాక్టర్ని కలిసాను మొన్న డాక్టర్ని కలిసి, డాక్టర్ అంటున్నారు, మా నాన్న ఎలక్షన్ కమిషన్లో పనిచేసినటువంటి ఉద్యోగి కూడా మా ఇంటికి వచ్చి మా నాన్నకు కూడా వీళ్ళు ఓటుకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. మా నాన్న వీడియో తీసి బెదిరించి పంపించానని చెప్పేసి మా నాన్న చెప్తున్నాడు. ఏంటండి, ఏం జరుగుతూ ఉంది, ఇంతగా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అవసరం లేదంతా. ఒక ఉప ఎన్నిక కాదు కానివ్వండి. ఒకటి అంటే మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ అలా అవుతే, ఈవెన్ అంటే పేదలే తీసుకుంటారు, పేదలే డబ్బులు తీసుకొని ఓటేస్తారు అన్న కన్నా కూడా పెద్ద అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్నటువంటి మాకు రోడ్ వేస్తారా లేదా సున్నం కొట్టిస్తారా, మీకు విషయం తెలుసా, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్స్ ని కూడా కరప్ట్ చేసి పడేసేట్లు. అపార్ట్మెంట్లో అసోసియేషన్లో ఉండే సెక్రటరీ ఎవరో ఉంటారు, వాళ్ళకి ఏదో పొలిటికల్ అఫిలియేషన్ కోసం వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఈ 10 ఫ్లాట్లు, 20 ఫ్లాట్లు, 30 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు ఉంటాయి. అందులో అసోసియేషన్లో సెక్రటరీ ఇంకెవరో ఉంటారు. వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ అది కామన్. అది ఎందుకంటే వాళ్ళకి ఏదో ఫెసిలిటీస్ కావాలనో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాల్సిన సర్వీసెస్ రావాలనో వెంటనే అందాలని వాళ్ళు తాపత్రయపడుతుంటారు. అది కామన్. వాళ్ళని కూడా కరప్ట్ చేసేసి
వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి మీ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్కి డబ్బులు పంచండి, ఓట్లు మాకు వేయించండి అని చెప్పేసి టార్గెట్ ఇచ్చి మరి వాళ్ళని కరప్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమైపోయింది, ఎవరైతే ఓట్లు వేయలేదో అదే అపార్ట్మెంట్ సెక్రటరీకి అసోసియేషన్ వాళ్ళని కలిసి మీ అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లే పడ్డాయి కాబట్టి మిగతా ఓటుకు సంబంధించిన డబ్బులు మీరు రిటర్న్ చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. నేనేమంటున్నా, ఈ రెండు ఒక ఎత్తు. నేనేమంటున్నా, వీళ్ళు చెప్పిన హామీలు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి పథకాల అమలు కావచ్చు, ఎక్కడ కూడా జరగకుండా వాటి గురించి ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్త పడుతూ కేవలం భయంతో పథకాలు రద్దయితాయన్న భయంతో ఓట్లు వేయించుకున్నారు. ఒకటి, డబ్బులు పంచి ఓట్లు వేయించుకున్నారు. రెండు, మూడోది అతి ముఖ్యమైన, కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ఈ నేనేమంటున్నా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు దిలీప్ గారు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ కాదు. కానీ నేనేమంటున్నా, వ్యవస్థని ఏ విధంగా వీళ్ళు నడిపిస్తున్నారు, వ్యవస్థల్ని వీళ్ళు అధికారం ఉన్న పార్టీలు ఏ విధంగా వాడుకుంటున్నారు, ఈ ప్రజాస్వామ్యమేనా అని ఒక డౌట్ వస్తుందండి. ఇంకొక పాయింట్ మిస్ అయ్యాము. ఇంకొక పాయింట్ కూడా చెప్తా. ఒకటి, పథకాల అమలు చెప్పలేదు, వాటి ఊసలేదు, ఉల్టా భయపెట్టడం. రెండు, డబ్బులు పంచడం. మూడో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, ఇవన్నీ మాట్లాడకుండా కేవలము ఒక మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ మతానికి సంబంధించిన ఓటర్లందరినీ సంతృప్తి పరుచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది ఈ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ప్రచారం చూడండి. ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూనే కదా మాట్లాడారు. ఒక విషయం చెప్తాను మీరు జోష్న గారు, నేను ఎలక్షన్ డే 1 క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మా పార్టీ దాంట్లో ఉన్నాను. నేను చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను. మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడకన్నా ముందు మేము తీయాలనుకుంటే చాలా అంశాలు ఎవరెత్తేవాళ్ళం. అయోధ్య రామాలయం టెంపుల్ దగ్గర నుంచి వీళ్ళని మేము కార్నర్ చేసేవాళ్ళం. అయోధ్య రామాలయం టెంపుల్కి ఇంతవరకు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ ఎవరు విజిట్ చేయలేదు కనీసం. అక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేవాళ్ళం తెలుసా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దాకా వచ్చేవాళ్ళం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఇప్పుడు కూడా వస్తున్నారు. నేను ఏమంటున్నా, నేను అవన్నీ మాట్లాడలేదు, మేము అసలు మాట్లాడలేదు. మేము మాట్లాడామా? ఎవరైనా మా క్యాంపెయిన్లో ఎవరైనా అయోధ్య రామాలయం టెంపుల్ని అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజిట్ చేశారు? బండి సంజయ్ గారు మాట్లాడారా? మాట్లాడలేదు. ముత్యాలమ్మ టెంపుల్ని అట్లా అంత అవమానకరంగా చేస్తే దాని గురించి ఏమైనా మాట్లాడిరా? ఎవరు మాట్లాడారు? మా వాళ్ళు ఎవరు క్యాంపెయినింగ్లో ఇవన్నీ మాట్లాడలేదు. కానీ ఒక విషయం కౌంటర్గా మాట్లాడారు. కౌంటర్గా ఏం మాట్లాడారు మీరు గుర్తుపెట్టుకోండి. అజరుద్దీన్కి నేను హామీ ఇచ్చిన, ఎలక్షన్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన, ఆ హామీ ప్రకారము ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనది ఇక్కడ జనరంజకమైన నేత అయినట్టు, ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ ఇచ్చినట్టు, ఏదో పిజార్ లాంటి అంత ఫేమస్ నాయకుడు ఆయన ఏమన్నాడంటే, ఒక పాయింట్ పెంచి పోషించి అప్పటికి మంత్రి చేయలేదే. నేనేమంటా అప్పటికి చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఆయన మాట్లాడింది, ఎవరు మాట్లాడింది? అభ్యర్థి మాట్లాడింది. అభ్యర్థి ఏం మాట్లాడిందంటే, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ నాకు రాజకీయ గురువు అన్నారు. అప్పుడు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు ఎస్ మాకు మజ్లిస్కి బీజేపీకి పోటీ అన్నారు. కౌంటర్ మాట్లాడాం, అంతేగాని మేము ఎక్కడ కూడా మా వాయిస్ అందుకోలేదు, మా లైన్ కాదు అది. ఒకటి. దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారం చేశాడు. అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారం చేసిన తర్వాత మా స్టార్ క్యాంపెయిన్లు అందరూ కూడా అందుకున్నారు. ఎస్ ఇది ఎంఐఎంకి బీజేపీకి పార్టీ అని చెప్పి మా స్టార్ క్యాంపెయిన్లు అందరూ కూడా అందుకున్నారు. ఇది మొదటి. రెండోది, అజరుద్దీన్కి హామీ ఇచ్చా. అజరుద్దీన్కి నేను గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలకు నేను హామీ ఇచ్చా అజరుద్దీన్కి మంత్రి పదవి. అజరుద్దీన్ ఏమైనా ఇక్కడ లోకల్ వ్యక్తి అంటే ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసినా ఆయనకి ఏమైనా రికార్డు ఉందా? ఇక్కడ ఏమైనా పని చేసినట్టు ఏమైనా రికార్డు ఉంది? ఏం లేదు. ఆయనకి ఇస్తే ఎంత ఇవ్వకపోతే అంత జూబ్లీహిల్స్ ప్రజలు ఏమైనా అడిగినారా ఆయనకి ఏమని చెప్పేసి? విష్ణువర్ధన్కి ఇచ్చేదండి, వాళ్ళ నాన్న పని చేసిండు, వాళ్ళ నాన్న చాలా బాగా చేసిండు. నేనేమంటున్నా, మతాన్ని వాళ్ళే ముందు స్టార్ట్ చేస్తారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడారు, ఆ ప్రచారంలో మాట్లాడిన అన్ని కూడా వాళ్ళు చేసిన పని చెప్పుకోకుండా ఓట్లు అడిగారు అనేది మీరు అన్నారు. మీ దగ్గర ఎక్కడ కూడా ఈ మజ్లిస్ అన్నటువంటి అంశం తప్ప మిగతా అంటే కౌంటర్ అటాక్ ఇస్తున్నారా లేదా ముందే మీరు ఇస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే నోరు తెరిస్తే ఎంఐఎంకు సంబంధించినటువంటివే, అభివృద్ధి వీటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ లీస్ట్ ప్రయారిటీలో ఉన్నదని జనాలు అనుకున్నారేమో. మేమేం మాట్లాడామంటే, మేము మొదటి నుంచి మా క్యాంపెయిన్లో ఏం మాట్లాడామంటే, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనిని చూడండి, బీజేపీ పార్టీ యొక్క పనిని చూడండి, మా యొక్క పాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి, అవినీతికి ఆమడ దూరంగా ఉంటుంది మా పార్టీ, అభివృద్ధి పైనే మా పార్టీ ఫోకస్ ఉంటుంది. ఈ విషయాలపైనే మాట్లాడాం. ఈ విషయాలపైన మాట్లాడిన తర్వాత ప్రజల్ని వీళ్ళు ఎప్పుడైతే వన్ సైడ్ ఓటింగ్ జరిగేలాగా చేశారో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే వన్ సైడ్ ఓట్, ఎందుకు వన్ సైడ్ ఓట్ పడాలని చూసుకున్నారంటే పోలరైజ్ చేయాలని చూస్తారు. ఎందుకు పోలరైజ్ చేయాలని అంటే 1,15,000 ఓట్ల ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి, 1,15,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని వన్ సైడ్ చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా
అసదుద్దీన్ ఓవైసీ పేరు తీసుకున్నారు, ఎంఐఎం పేరు తీసుకున్నారు, అజరుద్దీన్కి మంత్రి పదవి పేరు తీసుకున్నారు, శ్మశాన వాటికకి 2200 గజాలు చెప్పారు. ఎక్కడ? అక్కడ షేక్పేట దగ్గర. మళ్ళీ ఇక్కడ ఎర్రగడ్డలో దాని పక్కన మళ్ళీ దానికి 600 గజాల స్థలం దానికి రోడ్డు కోసం దానికి తీసుకున్నారు. ఇవన్నీ తీసుకోవడం ఏంటి, దాని అర్థం ఏంటి? అప్పుడు మేము అడిగాం, ఎస్ బాస్ నువ్వు 2200 గజాల స్థలం ఇస్తా అంటున్నావు కదా, మరి మొన్ననే బంజారాహిల్స్ అమ్మవారిని గుడి కొలగొట్టినావు. బంజారాహిల్స్లో 100 గజాల స్థలంలో ఉంది చిన్న అమ్మవారు, నువ్వు విగ్రహాన్ని కూడా మాయం చేసావు, దానికి ఒక 100 గజాలు ఇవ్వు అంటే రేవంత్ రెడ్డి 2200 గజాలు ఒక మతానికి మతపరమైన రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అండి. నువ్వు అన్ని వేల గజాల స్థలం నువ్వు వాళ్ళకి ఇస్తా అన్నప్పుడు 100 గజాల స్థలం మా అమ్మవారికి ఇవ్వమని చెప్పేసి మేము అడిగాం, తప్పేముండదని దాంట్లో. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, ఇంకొక పాయింట్. ఇది 1 మతం, 2 డబ్బు, 3 బెదిరింపులు. ఈ 3 కాకుండా 4వది చాలా ముఖ్యమైన పాయింట్, ఎలక్షన్ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్, పోలింగ్ డే రోజు జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు. నేను ఏదైతే బోరబండలో సైడ్ నేను ఏదైతే టేబుల్ పైన కూర్చున్నానో నా టేబుల్ పైన కూడా వచ్చి నన్ను దౌర్జన్యం చేసిరు వీళ్ళు. నన్ను దౌర్జన్యం చేశారు. ఎస్, మేము గట్టిగా ఎదుర్కొన్నాం, గట్టిగా పోరాడినాం, అక్కడ నుంచి పారిపోయేటట్టు చేసినాం. బిడ్డ నేను ఇక్కడ లోకల్ నాతో నాటకాలు ఆడతా, నా దగ్గరకు వచ్చి నువ్వు తోక జాడిస్తా అని చెప్పేసి అంటే తన్నడానికి వెళ్తే అప్పుడు భయపడిపోయిన వాళ్ళు. నేనేమంటున్నాండి, ఇన్ని రకాలుగా చేసి మొత్తం ఫోర్స్ అంతా మీకున్న బలాన్నంతా కూడా ఇక్కడ పెట్టి, మీకున్న వర్క్ ఫోర్స్ అంతా ఇక్కడ పెట్టి, తాయిలాలు ఇచ్చి, డబ్బులు పంచి, మత ప్రాతిపదికన ఓటర్లను విభజించి మీకు ఒక జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఇది తగునా సిగ్గు